హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి కౌంటింగ్ ఆఫ్ స్క్వేర్స్. ఓకే, నిన్న వచ్చేసి మనం కౌంటింగ్ ఆఫ్ ట్రయాంగిల్స్ నేర్చుకున్నాం కదా. కౌంటింగ్ ద ట్రయాంగిల్స్ అని చెప్పేసి నిన్న నేర్చుకున్నాము. ఒకవేళ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నా ముందు వీడియోస్ కూడా చూడండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు వచ్చేసి కౌంటింగ్ ఆఫ్ స్క్వేర్స్ ఎలా కౌంట్ చేయాలి అని చెప్పేసి నేర్పిస్తాను. చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. ఓకే, అండ్ మళ్ళీ 5. ఓకే, ఇందులో వచ్చేసి 5 ఉన్నాయి. అలా అంటే ప్రతి దాంట్లో మనం అట్లా కౌంట్ చేయలేం కదా. ఇప్పుడు పెద్ద ఫిగర్స్ వచ్చినప్పుడు దానికని చెప్పేసి నేను ఒక చిన్న ట్రిక్ అయితే నేర్పిస్తాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఆర్ ఫర్ రోస్, నెక్స్ట్ సి ఫర్ కాలం. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి, అది కౌంట్ చేసుకొని రాసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ రోస్ ఎన్ని ఉన్నాయి? 1 రో అండ్ 2 రోస్. ఓకే, నెక్స్ట్ కాలం వచ్చేసి ఇది 1 కాలం అండ్ ఇది వచ్చేసి 2 కాలం. ఓకే, చూడండి, ఇది 1 కాలం 2 కాలం. రోస్ వచ్చేసి 1 రో 2 రో. ఓకే, ఇక్కడ రోస్ 2 కాలం 2. సో ఇది ఎలా కౌంట్ చేయాలో ఇప్పుడు చూడండి. 2 స్క్వేర్ రాసుకోండి, నెక్స్ట్ 1 స్క్వేర్. ఓకే, ఫస్ట్ మన ఎండింగ్ అంటే మనం కౌంట్ చేసినప్పుడు వచ్చిన నెంబర్స్ ఉంటాయి కదా, దాంట్లో బిగ్ నెంబర్ ఏది ఉంటుందో దాని స్క్వేర్ ఫస్ట్ రాసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో నుంచి 1 నెంబర్ మైనస్ చేసి దాని స్క్వేర్ రాసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి 2 స్క్వేర్ 1 స్క్వేర్ ఉంది. సో 2 స్క్వేర్ వచ్చేసి 4, 2 2s are 4. ఓకే, 1 స్క్వేర్ వచ్చేసి 1. రెండింటిని ప్లస్ చేయండి. 4 + 1 5. ఓకే, దీంట్లో వచ్చేసి 5 స్క్వేర్స్ ఉన్నాయి. ఓకే, మనం ఈజీగా కౌంట్ కూడా చేయొచ్చు. ఇది ఒకటి 1 2 3 అండ్ 4. ఓకే, ఇది ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, దీంట్లో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చూడండి. ఇది రోస్, కాలమ్స్. ఓకే, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 అండ్ 3. ఓకే, కాలమ్స్ వచ్చేసి 3. ఎన్ని రోస్ ఉన్నాయి? 1 రో 2 రో అండ్ 3 రోస్. ఓకే, రోస్ వచ్చేసి 3 ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు 3 స్క్వేర్ 2 స్క్వేర్ 1 స్క్వేర్. ఓకే, ఇది వచ్చేసి 1 ఆర్ 0 వచ్చేంత వరకు చేసి ఉండాలి. 0 స్క్వేర్ = 0నే కాబట్టి మనం రాయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ వరకు 1 స్క్వేర్ వచ్చేంత వరకు రాయాలి. సో ఇక్కడ వచ్చేసి 3 స్క్వేర్ 3 3s are 9. ఓకే, 2 స్క్వేర్ మీన్స్ 4, 1 స్క్వేర్ 1. ఓకే, టోటల్ 9 + 4 9 + 4 13 13 + 1 14. ఓకే, దీంట్లో వచ్చేసి 14 స్క్వేర్స్ ఉన్నాయన్నమాట. చూడండి, అంటే మామూలుగా మనం కౌంట్ చేయడానికి చూద్దాం. ఇందులో అంటే కొంచెం చిన్నగా ఉంది కదా. సో ఇది 1 2 3 4 5 6 7 8 9. ఓకే, ఇది వచ్చేసి 10, ఇది 11 12 13 అండ్ 14. ఓకే, వచ్చేసి 14. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఈ ఫిగర్లో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఈ ఫిగర్లో చూద్దాము. ఈ ఫిగర్లో వచ్చేసి రోస్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 అండ్ 4 కాలమ్స్ ఉన్నాయి. రోస్ వచ్చేసి 1 2 3 4 రోస్. ఓకే, 4 4. ఓకే, మనం 4 స్క్వేర్ రాసుకుందాం ఫస్ట్. నెక్స్ట్ 3 స్క్వేర్, నెక్స్ట్ 2 స్క్వేర్, నెక్స్ట్ 1 స్క్వేర్. ఓకే, 4 స్క్వేర్ మీన్స్ 4 4s are 16, 3 3s are 9, 2 2s are 4, 1 1s are 1. So 16 + 9 25 + 4 29 + 1 30. ఓకే, దీంట్లో వచ్చేసి మొత్తం 30 స్క్వేర్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ వచ్చేసి రోస్ ఎన్ని ఉన్నాయి అండ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. కాలమ్స్ 1 2 3. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రోస్ 1 2 3 అండ్ 4 రోస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ సేమ్ లేవు, 2 రోస్ అండ్ కాలమ్స్. ఇది 4 ఉంది 3 ఉంది. అప్పుడు ఎలా కౌంట్ చేయాలి? ఇక్కడైతే సేమ్ ఉన్నాయి, ఇటు 4 కాలమ్స్ ఉన్నాయి 4 రోస్ ఉన్నాయి. సో
ఇలా చేసాం. ఇప్పుడు ఇలా సేమ్ లేనప్పుడు కూడా ఇలా చేయాలి. ఇది కూడా చాలా ఈజీ అండి. ఇప్పుడు ఇక్కడ 4 ఉంటే మనం 4 స్క్వేర్ అని రాసుకున్నాం. 4 స్క్వేర్ అంటే 4 × 4. ఓకే, ఇక్కడ 4 × 4, 3 × 3, 2 × 2, 1 × 1 రాసుకున్నాం. ఇక్కడ చూడండి అట్లానే ఇక్కడ 4 × 4. ఓకే, 4 × 4. సారీ, ఇక్కడ 4 × 4 రాసుకున్నాం. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో 4 × 3 ఫస్ట్ ఇది రాసుకోవాలి. నెక్స్ట్ 3 × 2, 3 × 2. నెక్స్ట్ 2 × 1, 2 × 1. నెక్స్ట్ 1 × ఏం రాసుకోవాలి? ఇక్కడ వచ్చేసరికి చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ వచ్చేసి 1 రాసుకోకూడదు ఎప్పుడు కానీ, 1 కంటే బిఫోర్ 0. సో ఇక్కడ 0 నెంబర్ రాసుకోవాలి. ఓకే, అండ్ ఇవి 0, 1 వరకు రాయాలి. ఓకే, 4 3s are 12, 3 2s are 6, 2 1s are 2, 1 × 0 0. సో 12 + 6 18, 18 + 2 20. దీంట్లో వచ్చేసి 20 స్క్వేర్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు నాలాగా. చూడండి, ఇక్కడ కాలమ్స్ 4, రోస్ 4 ఉన్నాయి, కాలమ్స్ 3 ఉన్నాయి. సో ఇలా కౌంట్ చేయాలి. ఇక్కడ 4 × 3. సేమ్ ఇక్కడ కూడా అట్లనే చేసాం మనము. కాకపోతే ఇక్కడ స్క్వేర్స్ పెట్టేప్పటికి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజ్ మాత్రం అవ్వద్దు. ఇక్కడ చూడండి 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో 3 × 3 అంటే 3 స్క్వేర్ కాబట్టి ఇక్కడ స్క్వేర్ పెట్టుకున్నాం. ఇక్కడ వచ్చేసి 4, ఇక్కడ 3, 4 × 3. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకుండా నేర్చుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఫిగర్ అయితే ఉంది. ఇప్పుడు ఇది చూద్దాం. రోస్ ఎన్ని ఉన్నాయి అండ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి. ఓకే, ఫస్ట్ కాలమ్స్ కౌంట్ చేయండి. 1 2 3 4 అండ్ 5. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రోస్ 1 2 3 4 5 అండ్ 6. సో ఇక్కడ కూడా సేమ్ లేవు. ఓకే, 6 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. రోస్ వచ్చేసి 6, కాలమ్స్ వచ్చేసి 5. సో ఇక్కడ 6 × 5 రాసుకోండి ఫస్ట్. నెక్స్ట్ 5 × 4, 4 × 3, 3 × 2, 2 × 1, 1 × 0. ఓకే, 6 5s are 30, 4 5s are 20, 4 3s are 12, 3 2s are 6, 2 1s are 2, 1 0 0, 30 20 50, 50 + 12 62, 68, 68 + 2 70. సో దీంట్లో వచ్చేసి 70 అయితే ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ రోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. కాలమ్స్ రోస్ 6, 1 2 3 4 5 6. ఓకే, సో ఇక్కడ 5 × 6, 5 × 4, 5 × 3, 3 × 2, 2 × 1, 1 × 0. సో ఇలా చేస్తే మనకైతే 70 వచ్చింది. చూడండి, మళ్ళీ ఒకసారి కౌంట్ చేయండి. మళ్ళీ 1s ప్లేస్లో కౌంట్ చేయండి. 2 6 2, 2 + 6 8, 8 + 2 10. ఓకే, 0 1, 3 + 2 5, 5 + 1 6, 6 + 1 7. సో 70 అంటే దీంట్లో వచ్చేసి 70 అయితే స్క్వేర్స్ ఉన్నాయన్నమాట. చూడండి, దీంట్లో వచ్చేసి ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. చూడండి, ఇక్కడ 20 వచ్చాయి మనకి. ఇక్కడ వచ్చేసి మనకి 30 వచ్చాయి. ఇక్కడ 4 × 4 ఉంటే 30 వచ్చాయి. ఇక్కడ 5 × 6 ఉంటే 70 వచ్చాయి. ఇక్కడ 3 × 4 ఉంటే 20 వచ్చాయి. ఇక్కడ చూడండి 14 వచ్చాయి. 3 × 3 ఉంటే 14 అయితే వచ్చాయి. అలాగే చూడండి, కన్ఫ్యూజ్ అయితే ఎక్కడ అవ్వద్దండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, కామెంట్ సెక్షన్లోకి వచ్చేయండి.
అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.